రాష్ట్రపతి అపాయింట్మెంట్ అడిగితే రాష్ట్రపతి ఇవ్వలేదు. ఒకసారి అడుగుదాం శ్రీనివాస్ గారు చెప్పండి ఎందుకు అపాయింట్మెంట్ లేదు. ఇప్పుడు సీనన్న రాజకీయం మాట్లాడుతున్నాడు, బీసీ కోణం మాట్లాడుతున్నాడు, రెండు మాట్లాడుతున్నాడు. ఏదో ఒకటి ఒక్క నిమిషం మీరు ఒక అలిగేషన్ చేశారు అందుకని అడుగుదాం. శ్రీనివాస్ గారు ఎంబీసీ ప్లస్ బీజేపీ కూడా మీరు రెండు మాట్లాడుతున్నారు. ఒకటి బీసీ కోణం మాట్లాడుతున్నారు, ఒకటి రాజకీయం మాట్లాడుతున్నారు. నేనైతే బీసీ కోణమే మాట్లాడుతున్నా మొన్నటి నుండి కూడా. ఎందుకంటే నేను స్పష్టంగా ఏం చెప్తున్నా అంటే 285A అనేది గవర్నర్ ఎందుకు కాదు కాదు నేను పూర్తిగా నేను చెప్పనియండి. 285 అక్కడి దాకా పోలే, కేసు పోలేదు భరత్ గారు, అంత దూరం పోలే, మెరిట్స్ దాకా పోలేదు, మొదట్లోనే ఆగింది ఇది. నేను అదే చెప్తున్నా. నేను ఈ 2 రోజుల వాదనలు విన్న దాంట్లోకెళ్ళి నేను అర్థం చేసుకున్నది ఏంటంటే, అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వము పెట్టిన రిస్ట్రిక్షన్ 50% సీలింగ్ కట్టుబడి ఉంటామని చట్టం తెచ్చిండ్రు కదా, ఆ చట్టాన్ని ముందు సవరించేది ఉండే. సవరించిన తర్వాతనే నువ్వు 42% పోతే 67% అవుతుంది. అది కాదు, మీకు పూర్తిగా వింటున్నారు మీరు పూర్తిగా వినండి అన్న, మీరు వినండి. ఆ చట్టం చేసుకునే పని మన అసెంబ్లీకే ఉంది కదా, ఆ చట్టం చేసుకునే పని మన అసెంబ్లీకే ఉంది కదా. తెలంగాణ అసెంబ్లీలో ఒక చట్టము 50% అన్న, మీరు మాట్లాడకండి ప్లీజ్. 50% కట్టుబడి ఉంటా అని 2018లో మన అసెంబ్లీ చెప్తుంది, తెలంగాణ అసెంబ్లీ చెప్తుంది. మళ్ళీ 2025కు రాగానే అదే అసెంబ్లీ మళ్ళీ 67% పోతా అని అంటది. అంటే అక్కడే మన డొల్లతనం బయటపడుతుంది కదా. ముందు అది క్లారిఫై చేసుకునేది ఉండే, అది చట్టం చేసేది ఉండే. ముందు గవర్నర్ నేను చెప్పనేయండి, ముందు ఆ చట్టాన్ని అబాలిష్ చేసుకునేది ఉండే. అబాలిష్ చేసుకున్న తర్వాతనే 2 బిల్లులు పెట్టేది ఉండే. ఆ 2 బిల్లులు కూడా పెట్టకూడదు, ఒకటే బిల్లు పెట్టాలి. ఎందుకంటే డెడికేటెడ్ కమిషన్ శ్రీనివాస్ గారు కాదు, నేను ఆ మొత్తం హియరింగ్స్ అన్ని స్పష్టంగా విన్నా. ఒక బీసీ కోణంలో బీసీ ఆవేదనతో మాట్లాడుతున్నా, నాకేం రాజకీయాల గురించి మాట్లాడతారేను. నేనేమంటున్నా అంటే మీరు ఒకసారి వినండి, మళ్ళీ ఒకసారి ఆ వాదనలను వినండి. వాళ్ళు అడిగిన ప్రశ్నలకు ఏమని చెప్పిందంటే 2 బిల్లులు పెట్టిండ్రు. ఆ 2 బిల్లులలో కూడా ఒకటి డెడికేటెడ్ కమిషన్ ద్వారా 42% రికమెండేషన్ ఇచ్చిందని అనుకుందాం కాసేపు. కానీ విద్యా ఉద్యోగ రంగాలకు వచ్చేసరికి డెడికేటెడ్ కమిషన్ ఇవ్వకూడదు. డెడికేషన్ కమిషన్ ఇస్ మెంట్ ఫర్ లోకల్ బాడీస్. ఇది వచ్చేసి విద్యా ఉద్యోగ రంగాలు వచ్చేసి బీసీ కమిషన్ రికమెండేషన్ ఇవ్వాలి. అక్కడ బీసీ కమిషన్ రికమెండేషన్ ఎక్కడ ఉండదు. విద్యా ఉద్యోగ రంగాలు నిరంజన్ నేతృత్వంలో కమిషన్ వాళ్ళు రికమెండేషన్ స్టేట్ గవర్నమెంట్ కు పంపాలి, దాన్ని బిల్లుగా పెట్టాలి. అంత అవసరం లేదు. అడ్వకేట్ జనరల్ ఇంతమంది న్యాయ కోవిదులు ఉన్నారు, లేదా సలహా లేదు. ఇప్పుడు మనం ఇప్పుడే నేను చెప్తున్నా ఈ స్టూడియోతోని మళ్ళీ ఈ 4వ బిల్లు ఉంది, విద్యా ఉద్యోగ రంగాల బిల్లు వచ్చినప్పుడు మీరు నన్ను మళ్ళీ పిలవండి. ఈ చర్చ వస్తుందా రాదా నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఇంకొకటి దీంట్లో చేసిన పెద్ద ఎత్తుగడ ఏంటంటే ఏబిసిడీలుగా విద్యా ఉద్యోగ రంగాలలో ఈ వరకు ఉన్నాం, 5 ఉన్నాం. 5 ఉంటే ఆ బిల్లులో ఒక్క ముస్లింస్ గురించే మాట్లాడతారు, సుధీర్ కమిషన్ గురించే మాట్లాడతారు, అది 12% అని మాట్లాడతారు. ఆ బిల్లులో ఎంత అవసరమా? ఏందండి వీళ్ళన్ని రాజకీయాలు చేస్తారు. ఆ బిల్లులు పెట్టిన తెల్లారే జంతర్ మంతర్ పోయి రాజకీయాలు చేసింది ఎవరు? రాజకీయాలు చేయవద్దు కదా. కనీసం ఆ బిల్లులు తెచ్చినప్పటి నుండి కూడా 6 నెలల తర్వాత ఆ బిల్లుల మీద దాన్ని అసెంట్ చేసి గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చుంటే ఇప్పటికి ఉండేది. ఎవరిని అవమానించలే. మీరు రాజకీయం చేసిండ్రు, మీరు రాజకీయం చేసిండ్రు, కాంగ్రెస్ పార్టీ పూర్తి రాజకీయం చేసింది. ఇప్పుడు జరిగిన విషయం ఇక్కడ నేను మాట్లాడుతున్నా. ఎల్లాక మన అంటే విఠల్ తమ్ముడే అవుతాడు అనుకుంటున్నా నాకు. సరే ఏమన్నాడంటే చాలా చక్కగా విశ్లేషించిండు, వాస్తవాలు విశ్లేషించిండు. ఇట్లా కులం కోణం కాకుండా అర్హత కోణం మీద మాట్లాడిండు. సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్య ఇవన్నిటిని చూసుకొని వీటికి అర్హులు ఎవరు అంటే వారు చెప్పిన సారాంశం నీతి కథలు ఎందుకు అట్లాగే నీతి కథలంటే ఇప్పుడు నేను చెప్పండి, నేను చెప్తాగు ఇప్పుడు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలే. శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గౌడ్ గారు నేను నన్ను మాట్లాడియాలి. నువ్వు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలే. ముఖ్యమంత్రి మీ పక్షాలు అదే ఇప్పుడు నువ్వేమంటున్నావు? నేను రేవంత్ రెడ్డి మంచిగానే చేసిండంటావు, రెడ్డి వాళ్ళు వ్యతిరేకులు బహిష్కరించాలంటావు. మరి రేవంత్ రెడ్డి రెడ్డివాడే కదా. మరి నీ అర్థం ఏంది? నీలాగా ద్వంద్వంగా మాట్లాడతలేను. నేను రాజకీయాలంగా అతీతంగా మాట్లాడుతున్నా. నువ్వు నన్ను మాట్లాడి, నేను మాట్లాడినాక నువ్వు మాట్లాడు. అయితే
నేను మాట్లాడినాక నువ్వు మాట్లాడు శ్రీనివాస్ గౌడ్, నాకు ప్రతి సమానం చెప్పు. ఇప్పుడు సామాజిక రాజకీయ ఆర్థిక వెనుకబాటు ఇవన్నీ కూడా ఎంపారికల్ డేటాలా సెలెక్టివ్ గా ఉండాలనేది ఒకటి వాస్తవం. రెండవది కోడిగుడ్డు మీద ఈగలు వీకినట్టు అసలు విషయం మళ్ళీ అట్లే మాట్లాడతావు అంటే నువ్వు అంటే కులాలను నిందిస్తే వస్తాదా? అట్లా వస్తుందా? ఎట్లా? చట్టము శాస్త్రబద్ధంగా ఉండాలి, ధర్మబద్ధంగా ఉండాలి, నైతికంగా ఉండాలి. కానీ ఒక కులాన్ని ద్వేషించడం, ఒక కులాన్ని ఆక్రోషంతో మాట్లాడేది కరెక్ట్ కాదు. నన్ను నువ్వు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలే. నువ్వు శ్రీనివాస్ గౌడ్ నువ్వు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలే. నేను వాస్తవాలు మాట్లాడతా. నీ దృష్టిలా ఎల్లంక సహోదరుడు మాట్లాడిండు, ఎస్సీలైనా ఎస్టీలైనా బీసీలైనా ఒక ముందడుగు వేసిన అని అన్నారు. మీరు ఈ అగ్రకులాలది పక్కకు పెడదాం. ఇప్పుడు 85% ఉందని మీరే అంటారు. అంటే మన కుల జనాల మనం గణించిన లెక్కల ప్రకారంగా మీరు అన్నట్టు 15% అగ్రవర్ణాలు, వాళ్ళని తీసేద్దాం, పక్కకు పెడదాం వాళ్ళు. ఈ 85%లో మరి రిజర్వేషన్లు అన్నప్పుడు ఒకేసారి స్థానిక సంస్థలలో ఎన్నికలకు పోతున్నాం. ఒకేసారి స్థానిక సంస్థలలో ఎన్నికలకు పోయినప్పుడు 27% ఉన్న రిజర్వేషన్లు మాకు 42% కావాలని, ఎస్సీలకు రిజర్వేషన్లు వాళ్ళ జనాభా ప్రకారంగా రిజర్వేషన్ వాళ్ళకేమో 2011 జనాభా లెక్కల ప్రకారంగా ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఇస్తుంటావు. ఒకేసారి ఎన్నికలు, ఒకే నోటిఫికేషన్లా బీసీలకేమో ఇప్పటి ఒక్క నిమిషం నన్ను మాట్లాడి. బీసీలకేమో అంటే నేను ఎక్కడ అశాస్త్రీయత ఉందనే దానికి నేను చెప్తున్నా. బీసీలకేమో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ అనేది జాతీయ స్థాయిలో జరిగిన కులగణన ఆధారంగా. ఒక్క నిమిషం నన్ను మాట్లాడి. నువ్వు చట్టం గురించి నాకు కూడా నేను చెప్తా. అంటే 2011 జనాభా ప్రకారంగానే ఎస్సీ ఎస్టీలకు ఎలక్షన్లు అంటావు, తర్వాత 2025 జనాభా ప్రకారంగానే బీసీలు అంటావు. కానీ జనగణన కుల జనగణన అనేది 2025 ప్రకారంగా చేస్తావు. నెంబర్ 1 పాయింట్. రెండవది మీరు రిజర్వేషన్లు అన్నప్పుడు దానికి ఎంపారికల్ డేటా సెలెక్ట్ చేయకపోతే రిజర్వేషన్లు అనేవి చట్టబద్ధంగా నిలబడవు. అయితే దానికి ఆస్కారం లేకుండా మనం ఎంతసేపు ఉన్నా కూడా మేము ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యిండు, నేను 42 ఇచ్చిన అంటాడు. రేపు ఇంకొక ఆయన ముఖ్యమంత్రి వస్తాడు, బీసీ వస్తాడా లేకపోతే ఇంకో వెలం వస్తాడా కమ్మ వస్తాడా ఎవరు మన చేతి. నేను చెప్పింది నేను ఆ ముఖ్యమంత్రి ఏమంటాడంటే 69 జనాభా ఉంటే 42 ఇచ్చిండు, అట్లనే ఆయన 69 అంటాడు. ఇదివరకు ఇట్లా 69 అంటాడు. చెప్పండి ఈ చట్టాలు శిక్షలు ఒక్కసారి నా ఒక్కటే నిమిషం ముగిస్తా నేను. అందుకే నేను ఏమంటున్నా అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఎట్లయితే ఈడిపోయిందో అప్పటిదాకా వీడు తిన్నాడు వాడు తిన్నాడు అనేది కాకుండా ఎప్పుడు అగ్రకులాలు అనేటువంటి వాటితోటి నెపంతో నిందించి దూషించుకోవడం కాదు. అసలు అన్నట్టు అదే చేయండి. ఇప్పుడు మీకు ఏ కులాలకు ఎంతమంది ఉన్నారో ఆ కులాలకు రిజర్వేషన్లు ఇచ్చి, అగ్ర కులాలు 15% ఉంటే 15% ఇచ్చి, దాంట్లో ఎవరు ఎస్సీ ఎస్టీ బీసీలు పోటీ చేయకుండా ఎస్సీలు ఉన్న చోట ఎస్సీలు, ఎస్టీలు ఉన్న చోట ఎస్టీలు, బీసీలు ఉన్న చోట బీసీలు, అదే చేయండి. రొటేషన్ పద్ధతి చేయండి. రాజ్యాంగం వల్ల ఎట్టుంటే పెరగాలని కోరుకుంటున్నాం. మీకు తెలుసు, ఒక్కటే నిమిషం ముగిస్తా. మీకు తెలుసు ఈ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో 3 ఉద్యమాలు నడిచినాయి. ఒకటి ఎంఆర్పిఎస్ ఉద్యమం మందకృష్ణ గారు చేపట్టిండు. 2 బీసీ ఉద్యమం రిజర్వేషన్ల గురించి అప్పటి నుంచి ఆర్ కృష్ణయ్య గారు. 3 ఈబీసీ ఉద్యమం వల్లభరెడ్డి రవీంద్ర రెడ్డి. మీరందరూ కూడా మద్దతు ఇచ్చారు. అందరం కలిసి పోట్లాడినాం. ఒక సమస్యల మీద, ఒక హక్కుల మీద అందరం సమతుల్యం దెబ్బతినకుండా పోట్లాడినాం. ఇప్పుడు కూడా బీసీ రిజర్వేషన్లకు మేము వ్యతిరేకం కాదు, అదే విధంగా పోరాటం చేద్దాం. మనం నిందించుకోవడం ఎందుకు? వ్యతిరేకం కాకుండా కేసులు ఎందుకు చేస్తారు? ఒక్క నిమిషం విఠల్ గారు భరత్ గారు చెప్పండి. ఒక్క నిమిషం విఠల్ గారు భరత్ గారు